ప్లీజ్ బీ సిట్ డౌన్ మనీషా. చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను సార్. తను కూడా నన్ను ప్రేమించాడు. వెరీ గుడ్, మంచిదేగా. కానీ తను నన్ను కాదని ఆస్తుందని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. ఆడెవడో మంచి తెలివైనలాగా ఉంది. మరి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మా వారు చాలా మంచివారు సార్. నన్ను బాగా అర్థం చేసుకున్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు కూడా సార్. మీకు పెళ్ళి అయిపోయిందా? అయింది. తను మర్చిపోలేకపోతున్నా. అస్తమాను నా బాయ్ ఫ్రెండే గుర్తొస్తున్నాడు. ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? ఏం చేస్తారా, ఓ పని చేయండి. వెళ్తూ వెళ్తూ దారిలో ఒక డ్రమ్ము సిమెంటు కొని తీసుకెళ్ళండి. మీ హస్బెండ్ చంపేసి అందులో పూడ్చిపెట్టండి. తర్వాత మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలతో మీరు మీ బాయ్ ఫ్రెండ్తో పారిపోండి. వాడు మిమ్మల్ని చంపేస్తాడు. తర్వాత పోలీసులు దొరికిపోతాడు. కథ క్లోజ్ అవుతుంది. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఆశ కోసం ప్రేమించడం తెలుస్తుంది కదా. అలాంటి వ్యక్తి కోసం మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ హస్బెండ్ చాలా మంచివారు, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు గతాన్ని మర్చిపోయి మీ హస్బెండ్తో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకండి.